హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ వీడియో అయితే లాంగ్ వీడియో కదా, ఫస్ట్ టైం అప్లోడ్ చేయడం. కొంచెం ఎడిటింగు మళ్ళీ వాయిస్ నీట్గా రాకపోతే ఏమీ అనుకోకండి. నెక్స్ట్ టైం నా బెస్ట్ అయితే ఇస్తాం. తమిళ మీరు చూసే వచ్చింటారు కదా, సోలో స్క్వాడ్ అయితే ఆడుతున్నా. క్లాక్ టవర్లో దిగుతున్నా గాయస్, దిగుతున్నా. ఇంటి మైండ్ అయితే దిగుతున్నా. అరే కింద మ్యాక్ గన్ ఇది కొడితే కింద ఎనిమిది ఉన్నాడు. డబల్ వెక్టర్ అయినా కానీ అంటే ఆడి పైనకి వస్తలేదు. ఫుట్ అయితే వస్తుంది కానీ పైనకి వస్తలేదు. రే ఫైరింగ్ వస్తుంది. ఎక్కడున్నాడో గైస్, ఫస్ట్ కింద అయితే పోదాం. యూజర్ అయితే చేసిన చూద్దాం. కింద ఉంటాడు. ఎక్కడ్రా బాబు? బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫుట్ వస్తుంది. ఏందిరా, కొంచెం ఆగురా. అరే డ్యామేజ్ అయితే ఫుల్ గాయస్. ఇప్పుడైతే మోకో పవర్ ఎలా యూజ్ అవుతుందో చూడండి. బాటిల్ గార్డ్ మెడికిట్ వేసుకుంటాడు. నకలు చూడుకుంటుంది. ఫాస్ట్గా అయితే లూట్ చేసుకుందాం. మొత్తం అంతా లూట్ చేసుకున్నా గాయస్. లూటింగ్ అయితే అవుతుంది గాయస్. ఇంకా క్లాక్ టవర్లో ఎవరు ఎనిమీస్ లేదనేసి పీక్లోకి అయితే పోతున్నా. ఇదైతే పోతున్నా. క్రాస్ ప్యాడ్ అయితే అవుతుంది. చూద్దాం ఎంతమంది ఉంటారో. అరే నెట్ అయితే పోతుంది గాయస్. మనకి నెట్ ఎప్పుడు ఉందని చెప్పండి. నెట్ అయితే పోతుంది. ఈడియోడో నేరుగా వచ్చేస్తుంది చూసుకోకుండా. వన్ ట్యాప్ అయితే కొట్టేసినాను. ఫుల్ కిల్ కూడా కొట్టేస్తున్నాను. ఈడోడో మెడికిట్ వేస్తుండు. ఫ్లాష్ బ్యాంగ్ వేసుకుందాం. అరే డ్యామేజ్ తగిలి. ఒరే నకల నుంచి. అరే గాయస్ నెట్వర్క్ లేదు, అయిపోయినా చెక్ చేసాను ఇంకా. అరే జస్ట్ గాయస్ ఒకడినైతే నాక్ చేసిన. ఈడోడో మెడి వేస్తున్నాడు. ఇది కూడా నాక్ చేసిన గాయస్. మనమైతే ఫుల్ కిల్ కూడా కొట్టేసుకుందాం. అసలు ఈ సోలో స్క్వాడ్ ఆడేటట్లయితే మీరు ఫాస్ట్గా అయితే ఫుల్ కిల్ కొట్టేసుకోవాలి. ఇదో ఇప్పుడు రివైవ్ ఇచ్చినట్లే రివైవ్ ఇస్తారు వాళ్ళ టీమేట్ వచ్చి. రివైవ్ ఇస్తుంది. బయటికి వచ్చిండు. హెడ్ షాట్, ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేసిన. అదే మళ్ళీ బయటికి వచ్చిండు. బ్యాక్ సైడ్ రా బాబు. వాటర్ గార్డ్ గాయస్ బ్యాక్ సైడ్ చూసుకోకున్నట్లున్నాడు. ఇంకా ఎడైతే ఒక టీం వైపౌట్ అయితే చేసినాం. ఇంకా ఆడ లూటింగ్ మొత్తం గాయస్, అందుకే కట్ చేసిన. ఇది ఏడో రివైవ్ ఇస్తాను లాంగ్లో నుంచి చూసిన, అందుకే మాన్స్టర్ ట్రక్ వేసుకొచ్చిన. ఇప్పుడే దిగినట్లున్నాడు పాపం గాయస్. లూట్ లేదనుకుంటా. వెనకాల నుంచి గాయస్ ఎవడో అయిపోయి నన్ను చెక్ చేసి ఇంకా గ్లోబల్స్ అయితే రైట్ సైడ్ ఒకడు గాయస్. ఫస్ట్ అయితే మనం ఇట్లా టైంలో కవరింగ్ తీసుకోవాలి మెయిన్గా. అరే వీడియోలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అరే ఫస్ట్ అయితే పైనకి వెళ్ళిపోలే గాయస్. వీళ్ళిద్దరు సపరేట్ టీమ్మేట్స్ అనుకుంటా. ల్యాండ్ మైన్ పెట్టిద్దాం గాయస్, అటు వస్తే రావచ్చు. వీడియో చూడండి గాయస్. అరే వన్ ట్యాప్ ట్రై చేస్తున్నా కానీ పడట్లేదు. ఇంకా బాడీ ఇచ్చేసి టీమ్ అయిపోట్ అయితే కొట్టేసిన. వీడు కూడా నాలెక్కే సోలో స్క్వాడ్ ఆడుతున్నాడు పాపం. లాస్ట్ వరకు వచ్చినాడు. ఊకోం గాయస్. ఇదైతే కనెక్ట్ అవ్వదు చూడండి. కనెక్ట్ అవ్వరా బాబు? కనెక్ట్ అవ్వలే. అరే సెట్ కవర్లోకి వెళ్ళిపోయిండు గాయస్ అడు. అరే నాకైనాడు. అరే ల్యాండ్ మైన్తోనా? నాకైంది. అందుకే గాయస్ ల్యాండ్ మైన్ ఎక్కడుంటే అక్కడ పెట్టాలి. మీరు క్యాంపింగ్ చేసేటప్పుడు సోలో స్క్వాడ్లో ల్యాండ్ మైన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి గాయస్. అరే ఈడోడ వచ్చిండు. ఒరే ఒక బుల్లెట్ అయితే కొట్టినా. అదే జస్ట్ హెడ్ షాట్ కొట్టుకోపోయింటే ఆడ నన్ను వేసేసేవాడు. లూటింగ్ అయితే తీసుకుంటున్నా. ఇంకా 7 అలైవ్ అయితే ఉంది. చూద్దాం గాయస్ బుయ్యా కొట్టగలమో లేదా. నా 100% ఇచ్చి తప్పకుండా బుయ్యా కొట్టడానికి ట్రై చేస్తా. అయితే అదేమో చూద్దాం. అరే ఈడోడో బయలో రివైవ్ చేసిండు. అరే బ్యాక్ సైడ్ రా బాబు నాకు మళ్ళా. గాయస్ మీరు అంతే రివైవ్ చేసేటప్పుడు నాలెక్కి ఎవడో వచ్చి కొట్టేస్తాడు, అందుకే ఎయిర్ ఫోర్స్ వాడండి. అరే ఈడోడో నేరుగా వెళ్తుండో. అరే డ్యామేజ్ కనెక్ట్ అవ్వట్లేదు గాయస్. మొన్న నా సెన్సిటివిటీ చేంజ్ అయిపోయింది, అందుకే హెడ్ షాట్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. అది అప్పుడప్పుడు పడుతుంది. డ్యామేజ్ అయితే పడింది.
అరే ఎట్లా వచ్చింది చూడండి గాయస్, బయటికి వస్తే ఇచ్చేస్తా. ఫైనల్ ఈ టీం వైపోట్ అయితే అయిపోయింది గాయస్. ఇంకా ఈడూలు ఏం లేదు, క్యాప్టౌన్లో అయితే జోన్ పడింది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏడో పక్క బిల్డింగ్లో ఉన్నాడు గాయస్, చూద్దాం వాడు వస్తాడో లేదో. అరే మాస్టర్ ట్రక్ వేసుకొని తిరుగుతున్నాడు బాట్టుగాడు. అరే ఈడోడ ఈ పాప వస్తుంది డ్యామేజ్. అరే ఈ శాంటినోళ్ళు ఎప్పుడు మాంటారా బాబు. ఓకే గాయస్ వదిలేయండి, పాప ఎప్పటికారు చిక్కాల్సిందే మనకి. వేసి చూద్దాం, ఇది పడలే గాయస్ డ్యామేజ్ అయితే. చూద్దాం గాయస్, వీడియో కూడా లాస్ట్కి అయితే వచ్చేసింది గైస్. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, సోలో స్క్వాడ్ ఆడేటప్పుడు నా లెక్క ఇక్కడ మిస్టేక్ అయితే చేయకండి గైస్. ఎందుకంటే నేను ఒక్క కిల్ కోసం కక్కుర్తి పడి మొత్తం బియానే పోగొట్టేసుకున్నా చూడండి. బియా కొట్టలేదని ప్లీజ్ వీడియోని అయితే ఫుల్గా చూడుకోకున్నట్లా మర్చిపోకండి ప్లీజ్ గైస్, ఫుల్గా చూడండి, అప్పుడే నాకైతే రీచ్ వస్తుంది. పాప అయితే ఓపెనింగ్ ఇస్తుంది. ఫైర్ అయితే వేసిన, డ్యామేజ్ అయితే తగలలేదు. మోకో అయితే కనపడిచ్చింది గాయస్. ఇక్కడ నేను చుట్టేసుకొని పోదామంటే ఆ పాప నాకన్నా తెలియదు గాయస్. చూడండి లోపలికి అయితే వెళ్ళిపోయా, ఫుట్ వస్తున్నట్లుంది పాప నాకన్నా. రే పాప అయితే పైనకి ఎక్కింది. పాప దగ్గర ఏమీ లూట్ లేదు, ఇచ్చేద్దాం గాయస్. ఫైనల్లీ కొట్టేసిన గాయస్. ఇది చెప్పాను కదా ఫస్ట్లోనే, చేసిందే మిస్టేక్ మాత్రం మీరు చేయకండి గాయస్. ఒక కిల్ కోసం కక్కుడు పడి ఇంకా 3 అలైవ్ గాయస్. బియ్య అయితే మిస్ అయిపోయింది చూడండి గాయస్. జోన్లో అయితే మెడికిట్ వేసుకుంటున్నా, కిందకి పడి చచ్చిపోతా చూడండి గాయస్. మాస్టర్ ట్రక్ ఎత్తుకొని తప్పించుకుందాం అనుకుంటే కొట్టేస్తుంది గాయస్. ఇంతే గాయస్, ఉంటా మరి.